Dear GATE students and parents, welcome back to my channel. IIT వారణాసి బెనారస్ హిందూ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎంటెక్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. దీనికి సంబంధించిన విధి విధానాలు, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, మరి దీనిలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్కి ఏమేమి ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూసేద్దాం. ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూట్ అమ్మ. దీన్ని ఇంతకుముందు బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు, అందుకని దీనికి బిహెచ్యు అని చాలామందికి ఇది మరి యూపీలో వారణాసిలో ఉంటుంది. చాలామందికి బిహెచ్యు అని ఫేమస్. ఐఐటిగా ఈ మధ్య దీన్ని ఐఐటిగా కన్వర్షన్ చేయడం అయితే జరిగింది. చాలా ఓల్డ్ యూనివర్సిటీ. ఇలాంటి యూనివర్సిటీలో మరి ఇన్స్టిట్యూట్లు ఐఐటీలో రావటం కూడా చాలా అదృష్టం. స్టూడెంట్స్ అందరూ కూడా మరి మీరు కొన్ని రోజుల్లో మరి దీనిలో చేరి స్టూడెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. జస్ట్ 2 monthsలో మరి మీకు 2 years ప్రోగ్రామ్ కాబట్టి 2 yearsలో ఈ యొక్క ఎంటెక్ ప్రోగ్రామ్ అయిపోతుంది. తర్వాత జాబ్ జాయిన్ అయిపోతారు. ఈ 2 years మంచిగా బాగా చదువుకోండి, ప్లస్ ఎంజాయ్మెంట్ కూడా చూసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మరి తర్వాత బరువులు బాధ్యతలు మరి స్టూడెంట్స్ లైఫ్ నుంచి మరి జాబ్కి వెళ్ళిపోతారు. ఆల్మోస్ట్ ఆల్ 99% అందరూ కూడా 100% ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి అందరూ జాబ్ చేసుకుంటారు. మరి స్టూడెంట్ లైఫ్ నుంచి వేరే లైఫ్కి మారిపోతారు, ప్రమోషన్ వచ్చిపోతారు. అందుకని ఎంజాయ్మెంట్ చేయండి. ఈ 2 yearsలో మీకు ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరికి కూడా స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. 90% చాలామందికి స్టూడెంట్ లైఫ్ అయిపోయింది. ఈ 10% లైఫ్ని ఈ ఐఐటిలో మీరు ఈ యొక్క మరి ఎంజాయ్మెంట్ చేయమని మరి కోరుచున్నాం. మరి అదేవిధంగా దీనికి దీనికి విధి విధానాలు ఏంది, కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా చూసేద్దాం. ఏం ప్రోగ్రామ్స్ ఉండి, స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా. దీని స్టార్ట్ డేటు మరి ఆల్రెడీ కూడా 20th March అమ్మ. ప్రతి ఒక్కరు కూడా కోపులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 13వ తారీఖుని ఎండ్ డేట్ 13 April. 20వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయింది దీనికి అడ్మిషను ప్రక్రియ. అయితే మీరు దీనికి సంబంధించిన విధి విధానాలు స్టూడెంట్స్ స్టెప్ 1 ఇక్కడ మెన్షన్ చేసి రిజిస్టర్ పోర్టల్లో రిజిస్టర్ చేసి దానికి ముందు కోప్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే కోప్ ఐడి అయితే ఉండాలి కంపల్సరీ. లాగిన్ ఇన్ఫర్మేషన్, సెలెక్ట్ ప్రోగ్రామ్, 3వది 4 పర్సనల్, అప్లోడ్ ఫోటో, సిగ్నేచర్, కోప్ ఐడి పెట్టాలి, 5 పేమెంట్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్, క్లిక్ హియర్ టు శాంపిల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టాలి. తర్వాత గేటు మరి స్కోర్ కార్డ్ ఇవన్నీ పెట్టాలి. అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంది, అకాడమిక్ ఇన్ఫర్మేషను ఇవన్నీ కూడా ఫిల్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. 13వది సెల్ఫ్ డిక్లరేషను సేవ్ చేసి లాక్ చేయాలి. దీనికి సంబంధించిన డీటెయిల్స్, కోప్ ఐడి ఇవన్నీ కూడా మరి దీనిలోకి వెళితే నేను ఈ డేటా కూడా మళ్ళీ ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలని కూడా నేను లింకులు మన డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. రిజిస్ట్రేషను ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వండి. ఈ యొక్క రిజిస్టర్ అవ్వి ఎలా లాగిన్ అవ్వాలి కూడా మరి డిస్క్రిప్షన్ బాక్స్లో మరి ఈ యొక్క URL లింకు అప్డేట్ చేయాలి. మనకు అప్లికేషన్ డీటెయిల్స్ చెప్తాను కదా. March 20 నుంచి April 13 లాస్ట్ డేట్ ఫర్ నోటిఫికేషన్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్. April 20వ తారీఖు కల్లా షార్ట్ లిస్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. April 20వ తారీఖు షార్ట్ లిస్ట్ వస్తుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ 24-30. కొన్ని డైరెక్ట్ కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఆఫర్ ఇవి డేట్ ఇచ్చారు. జూలై వరకు జరిగిద్దాం. ఇక్కడ జూలై వరకు దీని స్టోరీ మొత్తము. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ 23 నుంచి ఎంటెక్ క్లాసెస్ జరిగే అవకాశం అయితే ఉంది. ఇక బ్రోచర్లోకి వెళ్దాం. ఐఐటి బిహెచ్యు బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క బ్రోచర్లోకి వెళ్తే ఇక్కడ ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఎంటెక్ ఫుల్ టైము ఏమేమి ప్రోగ్రాంలు ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్స్కి వెళితే డిపార్ట్మెంట్ ఆఫ్ సిరామిక్ ఇంజనీరింగ్ డైరెక్ట్ ఎంటెక్ ఉంది. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్లో కెమికల్ పేపర్ రాసిన వాళ్ళు దీనిలో డైరెక్ట్గా రావచ్చు. మీరు గేట్ స్కోర్ ఆధారంగా ఇక్కడ వస్తారు. ఇక్కడైతే సిరామిక్ అయితే ఇక్కడ ఏమి గేట్ స్కోర్ ఏమి మెన్షన్ చేయలేదు వీళ్ళు. మరి దీనికి మిగిలిన డిపార్ట్మెంట్లు ప్రోగ్రామ్స్ విత్ స్పెషలైజేషను డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్లో హైడ్రాలిక్ ఇవన్నీ కూడా సిఈ పేపర్ రాసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దీనిలో స్ట్రైట్ ఫార్వర్డ్ సిఈ విత్ గేట్ సిఈ పేపర్ రాసి ఉండాలి. జియో టెక్నికల్, స్ట్రక్చరల్, ఎన్విరాన్మెంటల్, ట్రాన్స్పోర్టేషన్, జియో సైన్సెస్ వీళ్ళు కూడా ఇవన్నీ కూడా మీరు రాసి ఉండాలి. గేట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇక సిఎస్సిలో సిఎస్ పేపర్ రాసి ఉండాలి. సిఎస్ కానీ డిఏ కానీ
రాసింటే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 2 ఉన్నాయమ్మా. ఇక్కడ డిఏ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీఈ బీటెక్, డాటా సైన్స్, ఆర్టిఫిషియల్, డిఏ ఆల్ రిలేటెడ్ సబ్జెక్ట్ ఆఫ్ కంప్యూటర్. డిఏ వాళ్ళు కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది. 2 స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఎంటెక్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎంటెక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్లో మెషిన్ డిజైన్ కానీ, థర్మల్ ఫ్లూయిడ్ ఇంజనీరింగు, ప్రొడక్షన్ ఇంజనీరింగు, ఇవి కూడా ఇది మెకానికల్ వాళ్ళకి. డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలర్జికల్ ఎక్స్ట్రాక్టివ్, ఇవన్నీ కూడా గేట్ బేస్ మీద ఉంటాయి. ఇక మెటలర్జీ అంటే మీరు ఎంటీ పేపర్ రాసి ఉండాలి. ఎంటీ కానీ, ఎంఈ కానీ, ప్రొడక్షన్ కానీ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్ మైనింగ్ పేపర్ రాసి ఉండాలి. ఇక్కడ మైనింగ్ బీటెక్ ఈక్వలెంట్ డిగ్రీ ఇన్ ద రెస్పెక్టివ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పవర్ సిస్టమ్స్. ఈ పవర్ సిస్టమ్స్ త్రిబుల్ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. దీనికి కూడా త్రిబుల్ స్టూడెంట్స్. కంట్రోల్ సిస్టమ్స్ మెయిన్ ఇక్కడ ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషను, తర్వాత త్రిబుల్ వీళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ చూసారా ఆల్రెడీ బీటెక్ ఈక్వలెంట్ డిగ్రీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంట్రోల్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంటేషన్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్. పవర్ ఎలక్ట్రానిక్స్ అంటే మీరు బీటెక్ డిగ్రీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ విత్ వ్యాలిడ్ గేట్ స్కోర్ ఎలక్ట్రికల్. త్రిబులీలో మరి గేట్ ఉండాలి ఇక్కడ. ఇక ఈసీఈ, ఇది మొత్తానికి ఈసీఈకి సంబంధించింది సపరేట్ డిపార్ట్మెంటు. ఆర్ఎఫ్ అండ్ మైక్రోవేవ్ ఇంజనీరింగ్ ఉంది, కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉంది, మైక్రో ఎలక్ట్రానిక్స్ అంటే విఎల్ఎస్ఐ ఉంది. ఇక్కడ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఉంది, సపరేట్ విఎల్ఎస్ఐ ఉంది. మైక్రో ఎలక్ట్రానిక్స్, డిజిటల్ సిస్టమ్స్. అసలు ఈసీ వాళ్ళకి 1, 2, 3, 4, 5 బ్రాంచులు ఉన్నాయమ్మ. ఇక్కడ విఎల్ఎస్ఐ ఆర్కిటెక్చర్ అండ్ షిప్ డిజైన్ ఉంది. వీటికి వ్యాలిడ్ గేట్ స్కోర్ విత్ ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే. అది కాకుండా ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ కూడా ఉంటాయి. టన్నెల్ ఇంజనీరింగ్, ఇవి సివిల్ వాళ్ళకి మెయిన్. సివిల్ గేట్ స్కోర్లో మంచి బ్రాంచ్ అమ్మ. టన్నెల్ అండ్ అండర్ గ్రౌండ్ అంటే కొండల మధ్య దానికి స్వరంగాలు తవ్వుతారు కదా, దానికి ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సు. ఇంకో ఇంటర్ డిసిప్లినరీ సిస్టమ్స్ ఇంజనీరింగ్. ఇక్కడ కూడా ఈసీఈ, త్రిబుల్, మళ్ళీ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. డెసిషన్ సైన్స్ ఇంజనీరింగ్, బయోకెమికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ మెటలర్జీ స్టూడెంట్స్ ఇక్కడ రావచ్చు. బయోమెడికల్ ఇంజనీరింగ్, బిఎంఈ, దీనికి బిఎంఈ వాళ్ళు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఇక్కడ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇవన్నీ కూడా ఎలిజిబుల్. ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఆఖరికి స్కూల్ ఆఫ్ బయోమెడికల్ ఇంజనీరింగ్కి బీడీఎస్, ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్. ఈ మెడికల్ డివైజెస్కి సంబంధించి. ఇంకా నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి చెప్పాను కదా. సిరామిక్, కంప్యూటర్ సైన్స్ ఇక్కడ 30, ఎలక్ట్రికల్ 59 డిఫరెంట్ సీట్స్ ఉన్నాయి. దీని కట్ ఆఫ్ కూడా ఒకసారి చూసేద్దాము. కట్ ఆఫ్ ఏ విధంగా. ఇప్పుడు దాకా మరి కట్ ఆఫ్ చూసినట్టయితే ఇక్కడ సిరామిక్ ఇంజనీరింగ్కు మెయిన్, సిరామిక్ కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. గేట్ పేపర్స్ ఇవి 200, చాలా తక్కువ. వీటికి స్టూడెంట్స్ ఉంటారు కదా. కెమికల్ వాళ్ళకి అడ్వాంటేజ్ అమ్మ. కెమికల్ 389 ఉండాలి. ఓబీసీఎన్ఎల్ 419, 409, 271 ఎస్సీ, 232 ఎస్టీ, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉండాలి. ఇక హైడ్రాలిక్ ఓవరాల్గా సివిల్ ఇంజనీరింగ్లో మనకి జనరల్ స్టూడెంట్స్కి ఒక 500 దాటితే ఏదో ఒక బ్రాంచి స్పెషలైజేషన్ ఇచ్చాము. ఓబీసీ 480, 454, మరి ఎస్సీలో సివిల్ ఇంజనీరింగ్ 447, 430 అమ్మ. ఎస్సీ 430 బ్రాంచ్. మరి అదేవిధంగా ఎస్టీ 294, 344 ఈ విధంగా వస్తుంది. మరి కంప్యూటర్స్ కొద్దిగా డిమాండ్ ఉంటుంది. చూడండి ఇక్కడ కంప్యూటర్స్ 772. డిఏ వాళ్ళు కూడా రాయొచ్చు. ఇక్కడ సిఎస్ వాళ్ళు, డిఏ వాళ్ళు కాంపిటీషన్ 757, ఓబీసీ వాళ్ళు 700, ఎస్సీ స్టూడెంట్స్ 500. తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా సేమ్ ఉంది. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అని, మెకానికల్ ఇంజనీరింగు, ఫ్లూయిడ్ ఇక్కడ ఎస్సీ 394, 394, 349, తర్వాత 521, 321 ఈ విధంగా ఉండి 461 చాలా తక్కువ. మెకానికల్ వాళ్ళకి ఈజీగా వచ్చింది. మెటలర్జీ వాళ్ళకి కానీ, మైనింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే దీని స్టోరీ ఓవరాల్గా 500 వస్తే మీకు జనరల్ స్టూడెంట్స్, ఓబీసీ స్టూడెంట్, ఎస్సీ స్టూడెంట్స్కి 400 మరి కట్ ఆఫ్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ మెషిన్, కంట్రోల్ సిస్టమ్స్, పవర్. ఇక ఈసీ స్టూడెంట్స్కి ఓవరాల్గా 500 ఆ రేంజ్లో. 600 ఏమో జనరల్, ఓబీసీ వాళ్ళకి 500, 300, 400 ఇట్లా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు కూడా ఇక్కడ సిస్టమ్స్ ఇంజనీరింగ్ 536, 448
ఓబీసీ 285, 284, ఎస్సీ, బయోమెడికల్ డివైజెస్ 366, 319 ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయమ్మా స్టూడెంట్స్ అందరు కూడా. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇక వీడియో ఎండ్ చేసే ముందు మనం గేట్ గైడెన్స్ ఎవరైనా గేట్ గైడెన్స్ ఈజ్ ద మ్యాండేటరీ అమ్మ. ఇక్కడ మీరు కూడా చూసుకోవచ్చు. మరి చాలా ఎంటెక్ సంబంధించింది కాబట్టి ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు అన్నీ గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఆ గజిబిజి నుంచి బయటికి రావాలంటే కూడా మీరు మెంటర్షిప్ తీసుకోండి. మరి ఇది మన నంబరు, ఇది మనకు దీనికి సంబంధించిన మినిమం అమౌంట్ తీసుకుంటున్నాం. మరి ఐఏఎస్సి, ఐఐటి, ఎన్ఐటి, సిఎఫ్టి మొత్తం సపోర్ట్ ఇస్తాం. మీకు క్లాసులు ఆగస్టు వరకు జరుగుతాయి, జూలై ఆగస్టు వరకు. అప్పుడు దాకా సపోర్ట్ చేస్తాం. ఇది మన క్యూఆర్ నంబర్. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకోండి. అలాంటివి దానిలో చిన్న మిస్టేక్ కూడా, ఇది మీ లైఫ్లో స్టూడెంట్గా ఉండేదని నేను ఫస్ట్ కూడా చెప్పాను వీడియోలో. స్టూడెంట్ లైఫ్ 90% అయిపోయింది. ఇక 10% ఇక్కడ మీ యొక్క లైఫ్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. ఈ ఐఐటీలో ఏదో ఒక ఐఐటి బాంబేలో మంచి ఎంజాయ్ చేయండి హ్యాపీగా. ఇది లాస్ట్ మూమెంట్ కాబట్టి మీ అకాడమిక్ పరంగా ఎంజాయ్మెంట్ని అకాడమిక్ని ఈక్వల్గా చూసుకోండి. ఎందుకంటే ఎంజాయ్ చేసేటప్పుడు అకాడమిక్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, ప్లేస్మెంట్ వచ్చే అవకాశం తక్కువ. హ్యాపీగా నేను కూడా ఐఏఎస్సీలో ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేసే పిల్లలు అక్కడ ఉండే మరి జిమ్ఖానా కానీ, మంచి వాతావరణం కానీ, ఫుడ్ కానీ అలాంటి ఎంజాయ్ చేసాం స్టూడెంట్స్తో. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కానీ ప్రతి ఐఐటికి వెళ్ళండి, అక్కడ తెలుగు వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒక తెలుగు అసోసియేషన్ ఉంటుంది. మేము అంతకుముందు బెంగళూరులో కూడా తెలుగు అసోసియేషను, మరి హాస్టల్లో మేనేజ్మెంట్లో కూడా అలా విధంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంటుంది. మీరు హ్యాపీగా ఉండండి. లోకల్గానే ఫీల్ అవుతాం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. అందరు తెలుగు స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు స్టూడెంట్స్. ఈ 10% లైఫ్ని, స్టూడెంట్ లైఫ్ని ఇక్కడ ఎంజాయ్ చేయండి. అదేవిధంగా మీ అకాడమిక్ ప్రోగ్రాంలో మంచి సిజిపిఏ తెచ్చుకోండి. మరి అదేవిధంగా తెచ్చుకుని హ్యాపీగా ప్లేస్మెంట్ తీసుకుని హ్యాపీగా మీ యొక్క లైఫ్ని స్టార్ట్ చేయండి. న్యూ లైఫ్ వస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.